నా నైవేద్య ప్రత్యేక వందాలండి. ప్రతి నెల సమయం ఏ విధంగా ఉండాలని మనం చేస్తున్నాం, కోరుతున్నాం. సహోదరులు వాక్యానుభవం కలిగిన సహోదరులు వెంకట గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆఖరి క్లాస్ మనం ముగింపు ఆశీర్వాదకరంగా నడిపించుకుంటూ ఎంతో ఘనమైన సేవ చేస్తారు. వారు నాతో చాలా ఆనందం, చాలా ఆనందిస్తున్నారు నాతో. వెల్కమ్ సార్. ప్రార్థన చేశాం. మమ్మల్ని పిల్లలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతుడా, నీ ఉన్నతమైనటువంటి జ్ఞానమైన వందనాలు. నా దైవోదయ కావాలని వచ్చేవాళ్ళకి నీ లేఖన సారమైనటువంటి చక్కటి గోచరి జ్ఞానాలు నీ కుమారుడు తండ్రి చక్కటి ఆలోచనతో నాయన తండ్రి మా మనోనేత్రాలు తెరవబడే విధంగా మరి అందిస్తున్నటువంటి లేఖన వందనాలు. నాయన క్రీస్తు కలిగినటువంటి గొప్ప అవలక్షణాన్ని లోకం తక్కువ చేయాలని చూసిన ఆయన గొప్పవాడు, ఉన్నతుడు, దేవుని శుద్ధుడు అని క్రీస్తు సంఘంలో ఆయన మమ్మల్ని ఈ రోజే నిలబెట్టాడు. అప్పటి నుండి మా ముగింపు వరకు తండ్రి క్రీస్తు ఎలాగైతే ఆయన సంఘం కొరకు తండ్రి దానిని తన ఏదో పరిశుభ్రముగా మరి దాన్ని ఏ కానుకం లేదని నిలబెట్టుకోవాలన్న ఆశ ఆలోచన కలిగి ఉన్నారు. అదే భావాలతో అదే ఉద్దేశాలతో తండ్రి క్రీస్తుని కలిగినటువంటి దైవ సేవకులుగా తోటి జతపడి వారు మా అందరం కూడా తండ్రి ఈ కుమారుని యొక్క రాజ్యాన్ని సర్వలోకానికి వ్యాప్తి చెందించగలిగే ధన్యవాదాలు మమ్మల్ని తయారు చేయమని ఇదిగో తండ్రి ఈ చివరి సెక్షన్లో ముగ్గురు మాటలుగా నీ కుమారుడు మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహం చేసి నాయన మాటలను తండ్రిని అర్థం చేసుకుని నీకు ఇష్టలుగా నీకు అనుకూలమైనటువంటి జీవితాలు సేవలను కొనసాగించే బాధ్యత దయచేస్తారని ఆయనలో నాకు నేర్పించిన సహోదరి సహోదరులకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి సహోదరులకు గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవజనులను దీవించి ఆస్వాదించి ముందుకు నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు మీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకలు పొందుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థన కుమారుడు వెంకట గారు వందనాలండి. ఇప్పుడు మనము 6వ గ్రామానికి 6వ అంశం మీద ఉన్నామండి. 6లో 1 నరకం. నరకం. లోకమంతా మాట్లాడాలండి. చనిపోయినంటే స్వర్గస్థులయ్యారు అయ్యారు అంటారు. దుర్మార్గుడు నరకానికి వెళ్ళారు అంటారు. యేసు ప్రభు వచ్చి తీర్పు తీర్చక ముందు నరకం పరలోకం ఉన్నాయా చెప్పాలి. యేసు ప్రభు వచ్చి తీర్పు తీర్చుకొని ఏమున్నాయి? పాతాళం, పరదేశం ఉన్నాయి. ఏమున్నాయండి? పరలోకం నరకం లేవు. పరలోకం నరకమా లేదు. ఎప్పుడు నరకం పరలోకము? తీర్చిన తర్వాత నరకం రాసుకున్నాడు. నరకం నాశన మార్గమునకు పోవు ద్వారములో, నాశనమునకు పోవు ద్వారములో ప్రవేశించి
తుది శ్వాస వరకు, తుది శ్వాస వరకు దానిలోనే పయనించిన వారి ఆత్మలు సాతానుతోనూ వారి దూతలతోనూ నిత్యము శిక్ష అనుభవించే స్థలము. చెప్తాను, నాశనమునకు పోవు ద్వారములో ప్రవేశించి తుది శ్వాస వరకు, అంటే చనిపోయే వరకు నేను మారనంటాడు, నేను అంతే అంటాడు, నేను అంతే అంటాడు. అంతే అంతే అంటే ఎక్కడ ఉన్నాడు? తుది శ్వాస వరకు వారిగా ఉన్నాడు. తుది శ్వాస వరకు దానిలోనే పయనించిన వారి ఆత్మలు సాతానుతోనూ వారి దూతలతోనూ నిత్యము శిక్ష అనుభవించే స్థలము నరకం. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపలేక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలని వానికి మిక్కిలి భయపడుడి. ఎలా భయపడాలరా? మిక్కిలి భయపడు. మిక్కిలి ఎదిరించండి అన్నారు. లోకం అన్నారంటే మిక్కిలి భయపడకాదు, మిక్కిలిగా ఎదిరించండి. ప్రభుని ఎదిరించండి, సేవకులు ఎదిరించండి, తిట్టండి, కొట్టండి. అది లోకం జనాదం. బైబిల్ చెప్తుంది మిక్కిలి భయపడండి. ఎందుకంటే నరకంలో పడేసేవాడు ఆయనే, నరకంలో పడేసేవాడు ఆయనే. నరకంలో పడవేసు వానికి ఎవరు చెప్పారన్నమాట? ఎవరు చెప్పారంటే మత్తయి సువార్త 25:41. ఆ నరకం యొక్క స్థితి ఏంటి? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి తప్పింపబడి ఉన్నారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎక్కడికంటే నిత్య అగ్ని. ఆ పడేసేవాడు ఎవరో ఇక్కడ మన యేసుప్రభు చెప్తారు, నేనే నా దగ్గర నిలబడతారు, నా దగ్గర నిలబడతారు. ఆ పడేసేవాడు నేనే అగ్నిలో. భయపడకపోతే, నమ్మకపోతే, లోపడకపోతే. 46వ వచనం అండి, మత్తయి సువార్త 25:46. అందులో ఏముందంటే మీరు నిత్య శిక్షను చాలండి. ఏ శిక్ష? నిత్య శిక్ష ఆత్మకే. ఆ మాట అన్నప్పుడు ఎంత భయం లేదు మానవుడికి. ప్రకటన 20:10. 20:10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గుండము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగములను అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. ముందుసారి ఏం చెప్పారంటే అగాధంలో పడవేయబడ్డాడు. ఎక్కడైనా సాధారణ రెండోసారి చెప్పారు నరకంలో పడవేయబడ్డాడు. 15వ వచనం 20. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు నిత్య అగ్ని గుండములో పడవేయబడి. జీవ గ్రంథం పేరు లేకపోతే అగ్ని గుండములో పడవేయ. జీవ గ్రంథం పేరు పొందాలంటే పొందడం అవుతాడు, ప్రభు శిష్యుడు అవుతాడు. ప్రభు శిష్యుడు అయితే ప్రభు జీవ గ్రంథం పేరు ఉంటాడు.
లోకాసు వార్త 10:20 ఎవరు ఎవరు పేరు ఉంటుంది, ఎవరైతే పేరు ఉంటుంది అక్కడ అది 10:20. ఆయనను దయ్యములను మీకు లోబడుతున్న వారిని సంతోషింపక ఈ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించడని వారితో చెప్పారు. శిష్యుడి పేరు ఎక్కడ ఉంటుందండి? పరలోక జీవగ్రంథంలో రాయబడ్డది. సంతోషించుకున్నాడు ప్రభు. శిష్యుడి పేరు శిష్యుడు అవ్వాలంటే సువార్త బాప్తిస్మము. అప్పటి వరకు ఆ పరలోకం పేరు నమోదయ్యే అవకాశము లేదు. నమోదు అవ్వకపోతే అగ్నిగుండము రైట్. 28 నరకమని మాట్లాడుతున్నాం. తిరిగి వారును అవిశ్వాసకులను అసత్యులను అరాధకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఏ గుండం ఇది? ముందు అగ్నిగుండం అన్నాడు. ఏ గుండం ఇది? అగ్ని గంధముతో మండు గుండం. మామూలుగా కాదు వేరేడు. ఇందా చెప్పిన మామూలు లిప్పులు కాస్తే తగ్గదు. అదే రాక్షస భూమితో కాస్తే కొంచెం చికెన్ తేవడం. అది గంటగా చికెన్ కాస్తే మామూలుగా ఇక్కడ ఇప్పుడు మందు మూడు సామాన్లు అమ్ముతారు కదా, వాళ్ళ గాయాలు తక్కువ చచ్చిపోతారు. గాయ తక్కువ మా అందులో గంటగా ఉంది. గంటగా ఉంది. ఇప్పుడు ఒకసారి గంటగా కూర్చి కాలిపోతారు. కనీసం ఎప్పుడు కూడా మిగలేదు అక్కడ పోతుంది. ఇంకా మరి అంటే యుగాలు గంటతో కాలాలు వేలాది లక్షల కోట్ల సంవత్సరాలు ఆత్మ చావలేదు. ఆత్మగా ఈ అగ్ని జ్ఞానం కాదునే ఉండాలి. మరి ఏంటి ఇప్పుడు సంతోషంగా కదా? ఎంత భయం అంటే అందుకే ముందుగా అన్నారు ఆయన మిక్కిలి భయపడండి అన్నారు. ఎవరన్నా మిక్కిలి భయపడండి. అది ఇక్కడ ఏం చెప్తారంటే అగ్ని కనుమలు మండుకోవడంలో ఇది శరీరం తర్వాత మళ్ళీ ఆత్మగా శిక్ష. అదే విషయం. మత్తయి సువార్త 13:41 13:41 అవి జ్ఞాపకం చేస్తారండి నాకు గురించి. మనుష్య కుమారుడు తన సోదరులను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయదు. ఎక్కడికి తీసి రాజమండ్రి మనలో కూడా ఆడతారంట. ఎక్కడంటే మనలో కూడా ఏది కదా ఉందండి. అగ్నిగుండంలో ఇంతవరకు బయట చెప్పుకున్నామండి. ఇప్పుడు ఎక్కడ ఉంది? సంఘంలో కూడా 49:50 అండి. అందులో మత్తయి సువార్త 13:49-50. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి నీతిమంతుల్లో ఉన్నారట. దుష్టులు వేరుపరిచి ఈయనని అగ్నిగుండంలో పడవేయదు. ఎవరు? పరలోక రాజ్యం వర్ణన ఇది. 13వ అధ్యాయంలో కూడా పరలోక రాజ్యం వర్ణన. ఏమంటే పరలోక రాజ్యం సంఘంలో ఎవరున్నారట? దుష్టులు ఉన్నారు. అది ఎక్కడ పడతారట? ఏది వేత
ఏంటంటే సరదా కాదు క్రీస్తు అంటే సువార్తలన్నా సేవ రక్షణ అన్న సంఘం అన్న చాలా తేలిగ్గా చెప్తారండి. సువార్త కూడా చాలా తేలిగ్గా చెప్తాడండి. దాటాకాలు చెప్తాడు. ఇక్కడ ఏమో చెప్తాడు క్రీస్తు ఏముంది చూస్తాడు చూసి మళ్ళీ దాటాడు. ఎవరా సువార్తడే. సువార్తకి దాటితే మామూలు గద్దెట్టే కదా సంఘం. అందుకని ఇక్కడి నుంచే ఆపుతారట. ఇక్కడి నుంచే మత్స్సు 11 అధ్యాయం 11 రాజు వస్తున్నాడు. ఒకసారి అధ్యాయం చదవాలి. తర్వాత లోకాసు వార్త మత్స్సు వార్త 23:15 బయటికి వెళ్ళాడు. అయ్యో 23:15 అయ్యో శాస్త్రులారా మీ మందంలో కలుపుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అప్పుడు కలిగినప్పుడు అతడు కలిసినప్పుడు అక్కడ అతని కంటే రెండంతులు నరకపాత్రుడుగా చేయదు. కలిసినోడు ఒప్పుకుంటాడట. కలిసినోడు రెండు అగ్నిగామి ముక్కలు 2 అర్థాలు అక్షరాలు కలిసినోడు ఎంత జాగ్రత్త చాలా చాలా ఇప్పుడు ఆడలు ఉన్నప్పుడు వంకాయ కూరేటప్పుడు 2-3 గంటలు తిరిగేస్తారు. వంకాయలు 1 కేజీ 10 రూపాయలు 50 రూపాయలు వంకాయలే 2 రూపాయలు 2 రూపాయలు కొన్నాను 2 గంటలు ఎడుగుతారండి. ఎందుకో రుచిలో మంచివో మరి దేవుడు ఏరడా మతం ఏదో పుచ్చట్టేసింది. ఏమంటే పుచ్చట్టేసింది. పనికిరాదా ఈ వంకాయ పనికిరాదు. ఈ వంకాయ మతము అనే మాట క్రైస్తవ మతమన్నా ఏ మతమైనా నరకానికి సిద్ధం. ఎందుకంటే నరకానికి సిద్ధం. క్రైస్తవ మతం అంటే చాలా మంచోడు. ఎలా పుచ్చిపోయాడు ఏళ్ళు కూడా పుచ్చిపోయాడు. మతం అంటే ఎక్కడ చూపించే దారి నరకానికి పోతారని చెప్పి మనం నమ్మాలి కదా. మతానికి చెప్పాడు ఇక్కడ నరకం అంటే మతస్థులు కూడా ఏ మతమైనా ఏమైనా సహోదరులారా క్రీస్తు నమ్మడం మతం కాదండి. మేము మతం అన్నాం అనుకోండి మేము నరకానికి మతం చెప్పాలి. మీరు మతం అన్నారు కదా మీరు పోతారు. మేమంటే మేము ఎక్కడికి ఇక్కడ కలిపా అన్నాం కదా మీరు పోతారు. కలిపితే మేము పోతాం. కలిపితే మేము మార్గం చేస్తామండి. ఏంటంటే మార్గం చేస్తాం. ఇప్పుడు 7 19 వచ్చాం. అంతే 7:19 మంచి ఫలములు ఫలించు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరు ప్రతి చెట్టు చదివిన మంచి ఫలాలు ప్రతి చెట్టు అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి అని. అమ్మా అయ్యా సహోదరు సేవకులారా సువార్తకుడు ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలి తెలుస్తున్నావా? ముద్దుబాటు పోయావా? ఎంత పెరిగినా చెట్టుకో పువ్వు లేదు, పిండి లేదు, ఏమి లేదు. ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో అది నరక గురించి మాట్లాడినప్పుడు
ఇక్కడ విశ్వాసం ఫలించాలి, సేవకు ఫలించాలి. ఫలించకపోతే మరి మనం కూడా ఎక్కడ దారి అగ్నిలో మరి ఎక్కడగానే 6:2 ఒకటి చూసాం కదా, 1:2 చూద్దాం. 6:2 పరలోకం నగ్నైపోయింది. పరలోకం 6:2 పరలోకం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:1 ఈ భూమి మీద ఈ యొక్క నివాసమైన గుడారము శిథిలమైనప్పుడు చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైన నివాసం పరలోకమందు. దేవుడు కట్టాడట, పరలోకం ఆయన కట్టిందంట. అది నిత్య నివాసం అంట. అదేంటంటే పరలోకం ఏంటంటే మా విశ్వాసకి రక్షణ పొందడానికి నిత్య నివాసం, ఆత్మకు నిత్య నివాసం, పరలోకం నిత్య నివాసం. యాకోబు 4:17 1:17 శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును అరసంబంధమైనదే జ్యోతిమయకు తండ్రి యొక్క నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను ఇక్కడ ఏమంటే విశ్వాసం పొందే దీవులని పరలోక ఆశీర్వాదాలు. ఎక్కడికంటే ప్రభువుని రక్షణ పొంది విశ్వాసంగా సేవ చేయడం, ఆరాధించుకోవడం అంటే పరలోక ఆశీర్వాదాలు వారసుడు అయ్యాడు. పరలోక ఆశీర్వాదాలకి వారసుడు అయ్యాడు. మరి ప్రతికూలంగా పరలోక ఆశీర్వాదాలు, ఈ లోకం ఇచ్చిన తర్వాత పరలోక భాగ్యం. 2 అదాలు ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ పరలోకం నుంచి వచ్చే అన్ని దేవుడు అనుభవిస్తాడు. ఇక్కడ విశ్వాసిగా ఈ లోకం ఇచ్చిన తర్వాత తన నివాసమే పరలోకం, తన నివాసమే భౌతికంగా పరలోక ఆశీర్వాదాలు, చనిపోయిన తర్వాత పరలోక నివాసం. తర్వాత మత్తయి 23:9 అది దైవ నివాసం, పరలోకము దేవుని నివాసము. 23:9 మరియు భూమి మీద ఎవడైనా తండ్రి అని ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. పరలోకం ఎవరి నివాసం అనేది? దేవుడి నివాసం, తండ్రి నివాసం. ఆ నివాసంలో నీకు నాకు చోటు, ఇలాంటి భాగ్యం. అందుకని సేవ చేయడం నిష్ప్రయోజనం అంటారా? రామాయణంలో 7:21 7:21 మత్తయి 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం. ఇక్కడ కూడా దేవుడు పరలోక నివాసం చెప్తాడు. ఎక్కడంటే పరలోక నివాసం చెప్తాడు దేవుడు. పరలోకమందున నా తండ్రి అంటాడు యేసుప్రభు. 25:46 మత్తయి 25:46 పరలోకం అంటే ఏంటి చెప్తారు అక్కడ? నిత్య జీవము. నిత్య జీవముకు పోవుదు. ఇద్దరు చెప్పిన ముందు నరక గురించి అయితే, నరక గురించి అయితే నిత్య శిక్ష, పరలోకం గురించి అయితే నిత్య జీవము. నిత్య జీవము మనం దేనికి సిద్ధంగా ఉంచాడు దేవుడు? దేనికి సిద్ధమైన పరలోకం అంటే నిత్య జీవం, నిత్యము దేవుడితో కలిసి జీవించే ప్రభుత్వం. యెహోషువ 14 అది మనకి ఆ మార్గం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు అంటే అర్థం తండ్రి యొద్దకు అర్థం ఏంటంటే పరలోకానికి. పరలోకానికి ఎవరో రావడం నేను లేకపోతే, నన్ను నమ్మకపోతే, నా మార్గంలో పయనించకపోతే అని చెప్పడం అన్నమాట. తండ్రి యొద్దకు అర్థం ఏంటంటే లోతుగా తండ్రి యొద్దకు అన్నట్టు బ్రహ్మ అంటే ఎక్కడికి పరలోకానికి
చాలా బాగా చక్కగా 1:3 నేను స్థలం అన్నారండి. పర్లమెంట్ ఏమంటే ఎవరన్నది నేను స్థలంలో దేవుడు లాగా ఎందుకు సేవ చేయాలండి మానవుడు? ఎందుకు సేవ చేయాలండి? సేవ కదా మీరు చెప్పడం కదా, ఎవరు శాస్త్రం